చిన్న పిల్ల హోలీ ఆడుకుంటూ చేసిన పొరపాటుకి ఒక దళితుణ్ణి కొట్టి చంపేసిండ్రు. మరి కట్టమైసమ్మ గుడి ముంగట అయినోడిని ఏం చేయాలి? జ్యూస్లలో అమ్మేటోడిని ఏం చేయాలి? చిన్నపిల్లలకి చదువు చెప్పే సారయ్యుండి వాడే ఎక్కడ పడితే అక్కడ చెయ్యేస్తే వాడిని ఏం చేయాలి? తినే తిండిలా ఇష్టం వచ్చినట్టు అమ్మేసేటోడిని ఏం చేయాలి? కామాఖ్య అమ్మవారిని పట్టుకొని వీళ్ళు వజైనాన్ని పూజిస్తున్నారు అనేటోన్ని ఏం చేయాలి? తెలుసో తెలవక రంగిసిరితేనే సంపేసిండ్రు అంటే మరి రథయాత్రలపైన ఊరేగింపులపైన రాళ్ళిసిరేటోన్ని ఏం చేయాలి? పొద్దున్న లేస్తే దళిత హక్కుల కోసం పోరాటం అనేదంతా నాటకమే అని మొన్నటితోనే స్పష్టంగా అర్థమైపోయింది. ఇదంతా హిందూ వ్యతిరేకత కోసమే, దానికే ఫస్ట్ సీటు, దళిత హక్కులు అనేది లాస్ట్ సీట్ అన్న విషయం కూడా అర్థమైపోయింది. లేకపోతే ఇంత పెద్ద ఇష్యూ అయ్యి ఒక దళితుడిని చంపేస్తే గంజాయి మొక్కలు ఎక్కడ పోయినాయి, లాఠీలు ఎక్కడ పెట్టుకున్నారు? ఓ భయమా? లేకపోతే హిందూ దళితుల కోసం మేము పోరాటం చెయ్యము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా.